ఆగస్టు 23 చరిత్రలో ఈరోజు అంటే 2024 ఆగస్టు 23న భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. గత సంవత్సరం ఇదే రోజున అంటే 2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. ఈ విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 23న భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 2023 జూలై 14న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మధ్యాహ్నం 2:35 చంద్రయాన్-3ని ప్రయోగించారు. ఈ వ్యోమ నౌక 2023 ఆగస్టు 23న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:04 ప్రాంతంలో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర ఉపరితలంపై విజయవంతంగా దిగింది. చంద్రయాన్ విజయవంతంగా ల్యాండింగ్ అయిన తరువాత అమెరికా, రష్యా ఇంకా చైనా తరువాత చంద్రునిపైకి చేరుకున్న 4వ దేశంగా భారతదేశం అవతరించింది. అయితే చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశం భారతదేశం. అందువల్ల ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకోవటానికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. చంద్రుని ఉపరితలంపై సురక్షితమైన ల్యాండింగ్ చేయటం ఇంకా అక్కడ శాస్త్రీయ ప్రయోగాలు చేయటం ఈ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం. రాజ్ కుమార్ శుక్లా 1875 ఆగస్టు 23న బీహార్లోని చంపారణ్లో జన్మించారు. ఆయన భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ నాయకుడు. ముఖ్యంగా చంపారణ్లో నీలిమందు రైతుల కష్టాలను గాంధీకి తెలుసుకుని అక్కడికి ఆహ్వానించినందుకు ప్రసిద్ధి చెందారు. రాజ్ కుమార్ శుక్లా సాధారణ రైతు అయినప్పటికీ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనే దృఢ సంకల్పం ఆయనకు ఉంది. చంపారణ్లోని నీలిమందు రైతులు బ్రిటిష్ వారి తీవ్ర దోపిడీకి గురయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వం నీలిమందు సాగు చేయమని రైతులను బలవంతం చేసేది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ అన్యాయం గురించి శుక్లా గాంధీకి తెలియజేసి చంపారణ్కు రమ్మని ఒప్పించారు. అదే సమయంలో శుక్లా అభ్యర్థన మేరకు గాంధీ 1917లో చంపారణ్కు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారు. దీని తరువాత గాంధీ చంపారణ్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఇది భారతదేశంలో మొదటి విజయవంతమైన శాసనోల్లంఘన ఉద్యమంగా మారింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో రాజ్ కుమార్ శుక్లా యొక్క సహకారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. స్వాతంత్ర్యం తర్వాత భారత ప్రభుత్వం రాజ్ కుమార్ శుక్లాపై 2 స్మారక తపాలా స్టాంపులను ప్రచురించింది. ఆయన 1929 మే 20న మరణించారు. ఆర్తి సాహా 1994 ఆగస్టు 23న కోల్కతాలో మరణించారు. ఆర్తి సాహా ఒక ప్రసిద్ధ స్విమ్మర్. భారతదేశం ఇంకా ఆసియా నుండి ఇంగ్లీష్ ఛానల్ దాటిన మొదటి మహిళ. ఆమె 1940 సెప్టెంబర్ 24న పశ్చిమ బెంగాల్లో జన్మించారు. అతి చిన్న వయసులోనే స్విమ్మింగ్ పై ఆసక్తి కనబర్చిన ఈమె తన ప్రతిభతో అనతి కాలంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. 1959లో కేవలం 18 ఏళ్ల వయసులో ఆర్తి ఇంగ్లీష్ ఛానల్ దాటి చారిత్రాత్మకమైన ఘనత సాధించింది. ఆమె 1959 సెప్టెంబర్ 29న ఈ ఘనతను సాధించారు. దీనికి ఆమెకు 16 గంటల 20 నిమిషాలు పట్టింది. ఈ గొప్ప విజయం కారణంగా 1960లో భారత ప్రభుత్వంచే ఆర్తి సాహాకు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆమె సాధించిన విజయం భారతదేశంలోని క్రీడలలో మహిళలకు కొత్త దిశను ఇంకా ప్రేరణను అందించింది. 1998లో భారత పోస్టల్ డిపార్ట్మెంట్ ఆర్తి సాహాపై స్టాంపును విడుదల చేసింది. 1966 ఆగస్టు 23న లునార్ ఆర్బిట్ 1 చంద్రుని కక్ష నుండి భూమి యొక్క మొదటి ఛాయాచిత్రాన్ని తీసింది. వాస్తవానికి 1966 ఆగస్టు 10న నాసా చేత లునార్ ఆర్బిట్ 1 అనే మిషన్ ప్రారంభించబడింది. చంద్రుని కక్షలోకి చేరిన ప్రపంచంలోనే తొలి అంతరిక్ష నౌక ఇదే. ఈ మిషన్ లూనార్ ఆర్బిట్ ప్రోగ్రాంలో ఒక భాగం. దీని ఉద్దేశం చంద్రుని ఉపరితలాన్ని ఫోటోలు తీయటం ఇంకా భవిష్యత్తులో మానవ మిషన్ల కోసం సంభావ్య ల్యాండింగ్ సైట్లను ఎంచుకోవటం. ఆగస్టు 28న అంతరిక్ష నౌక 205 ఫోటోలను పంపింది.
అదే వ్యోమనౌక ఆగస్టు 23న భూమి ఫోటోను కూడా పంపింది. ఇది చంద్రుని కక్ష నుండి తీసిన భూమి యొక్క మొదటి చిత్రం. ఇది కాకుండా చాలా ఛాయాచిత్రాలు చంద్రునికి దూరంగా ఉన్నాయి. అవి మొదటిసారిగా స్పష్టంగా కనిపించాయి. ఇది చంద్రుని ఉపరితలం యొక్క వివరణాత్మక మ్యాప్లను రూపొందించడంలో సహాయపడింది. అపోలో మిషన్ల కోసం సురక్షితమైన ల్యాండింగ్ సైట్లను గుర్తించడానికి అనుమతిస్తుంది. ఈ మిషన్ 1966 అక్టోబర్ 29న ముగిసింది. 1991 ఆగస్టు 23న టిమ్ బర్న్స్-లీ ప్రపంచంలోని మొట్టమొదటి వెబ్సైట్ ను పబ్లిక్ గా మార్చారు. ఇది ఇంటర్నెట్ యుగానికి నాంది పలికింది. టిమ్ బర్న్స్-లీ బ్రిటిష్ కంప్యూటర్ శాస్త్రవేత్త, వరల్డ్ వైడ్ వెబ్ యొక్క ఆవిష్కర్తగా ప్రసిద్ధి చెందారు. 1989లో టిమ్ బెర్న్స్-లీ యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ లో పనిచేస్తున్నప్పుడు వరల్డ్ వైడ్ వెబ్ అనే భావనను ప్రవేశపెట్టారు. అంటే CERN. శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధకులు సమాచారాన్ని సులభంగా పంచుకోవటానికి అనుమతించే వ్యవస్థను రూపొందించడం ఆయన ప్రణాళిక. ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఏదైనా కంప్యూటర్లో సులభంగా యాక్సెస్ చేయగల ప్రామాణిక ఆకృతిలో అందించటం. టిమ్ బెర్న్స్-లీ మొదటి వెబ్సైట్ ను 1991 ఆగస్టు 6న సృష్టించారు. అయితే దీనిని 1991 ఆగస్టు 23న పబ్లిక్ గా మార్చారు. ఈ వెబ్సైట్ CERN యొక్క సర్వర్లలో హోస్ట్ చేయబడింది. ఇంకా దాని URL info.cern.ch. ఈ వెబ్సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం వెబ్ లోని ప్రాథమిక అంశాలు, HTML గురించి సమాచారం, ఇంకా వెబ్సైట్ ను ఎలా సృష్టించాలి అనే విషయాలతో సహా వరల్డ్ వైడ్ వెబ్ గురించి సమాచారాన్ని అందించటం. అవును, అన్నీ చేర్చబడ్డాయి. స్లేవ్ ట్రేడ్ ఇంకా దాని నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం ఆగస్టు 23న జరుపుకుంటారు. బానిస వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన వారందరి స్మారకార్థం 1998లో ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. 1791 ఆగస్టు 23 రాత్రి సెయింట్ డొమింగియోలో నేడు రిపబ్లిక్ ఆఫ్ హైతీలో బానిసలచే తిరుగుబాటు జరిగినట్లు నివేదించబడింది. ఇది చివరికి 1804లో హైతీ స్వాతంత్ర్యానికి దారితీసింది. ఈ తిరుగుబాటు బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడటంలో ఒక ముఖ్యమైన మైలురాయి ఇంకా నిర్మూలన ఉద్యమాన్ని ప్రేరేపించింది. 16వ ఇంకా 19వ శతాబ్దాల మధ్య లక్షలాది మంది ఆఫ్రికన్ ప్రజలు బానిసలను చేసిన యూరప్, అమెరికా ఇంకా ఇతర ప్రాంతాలకు పంపబడ్డారు. బానిసత్వం ఇంకా బానిస వ్యాపారం యొక్క చరిత్ర గురించి అవగాహన కల్పించడానికి ఇంకా ఈ అవానమీయ ఆచారాన్ని నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాలను గౌరవించడానికి ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.